మరో వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. రామగుండం యూరియా ఫ్యాక్టరీ పైన వార్ ఎఫెక్ట్ పడింది. యుద్ధం ప్రభావంతో ఇక్కడ యూరియా ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. యూరియా ఉత్పత్తి మరింత తగ్గితే రైతులపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. యాసంగి సీజన్ మొదలవుతున్న పరిస్థితుల్లో యూరియా ప్రొడక్షన్ తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫ్యాక్టరీలో వాడే ఎల్ఎన్జీ ఖతార్ నుంచి సరఫరా అవుతుంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సరఫరాను తగ్గించింది. దీంతో ప్లాంట్ 50% సామర్థ్యంతోనే నడుస్తోంది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా ప్రస్తుతం 1,600 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రన్ కావాలంటే రోజుకు 2 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల రిగ్యాసైఫిడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అవసరం. ఖతార్ నుంచి గుజరాత్లోని దహేజా టెర్మినల్కు నౌకల ద్వారా వస్తుంది. అక్కడి నుంచి పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ ద్వారా గెయిల్ పైప్ లైన్ ద్వారా కాకినాడకు చేరుతుంది. అక్కడి నుంచి మల్లవరం గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఆర్ఎఫ్సిఎల్కు సప్లై అవుతుంది. ఖతార్లో ఉత్పత్తి ఆగిపోవడం, నౌకల ద్వారా సరఫరా నిలిచిపోవడం, దేశంలో తగినంత స్టాక్ లేకపోవడం, వీటన్నిటి కారణంగా ఎల్ఎన్జీ కొరత ఏర్పడింది. దీంతో రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రామగుండం ఎరువుల కర్మాగారంపై వార్ ఎఫెక్ట్ పడింది. ఇదంతా కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి గ్యాస్ తో పాటు ఇటు స్వదేశం నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆధారితంగా నడుస్తున్నటువంటి ప్లాంట్ గా చెప్పుకోవచ్చు. పూర్తిగా గ్యాస్ బేస్డ్ ఆధారిత ప్లాంట్ అయినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారానికి ఇటీవల యుద్ధం ప్రభావంతో గ్యాస్ తగ్గించడం జరిగింది. దీంతో ఉత్పత్తి పైన ప్రభావం పడింది. రోజుకు 3,850 టన్నుల ఉత్పత్తి జరగవలసినటువంటి ఆర్ఎఫ్ఎల్ లో ప్రస్తుతం అయితే 1,600 టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అంటే 50% సామర్థ్యంతో ప్రస్తుతం అయితే ప్లాంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. 33 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి క్యాప్టివ్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సగానికి గ్యాస్ తగ్గించారు. దీంతో ప్లాంట్ లో పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ జరగడం లేదు. ఇది ఒక రకంగా ఉత్పత్తితో ప్రభావంతో పాటు ఇటు ప్లాంట్ పైన కూడా ప్రభావం పడే అవకాశం కల్పిస్తుంది. 4,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి రామగుండం ప్లాంట్ లో ప్రస్తుతం అయితే సగానికి యూరియా ఉత్పత్తి పడిపోయింది. దీంతో ఇటు మిషన్స్ పైన కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో సరఫరా అయితే మాత్రమే ఇటు గ్యాస్ సరఫరా అయితే మాత్రమే గ్యాస్ ఇటు యూరియా ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతుంది. లేదంటే సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. ఆ సగం ఉత్పత్తి జరగడం కూడా ప్రమాదంగానే ఇటు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇటు యూరియా కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. బఫర్ స్టాక్ కూడా రాష్ట్రాల వద్ద తక్కువగా ఉంది. రానున్న సీజన్ లో యూరియా కొరత లేకుండా ఉండాలంటే మాత్రం పెద్ద ఎత్తున యూరియా ఉత్పత్తి జరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఉత్పత్తి సగానికి తగ్గించి సగం సామర్థ్యంతో ప్రొడక్షన్ చేయడం వల్ల రానున్న రోజుల్లో యూరియా కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కొరత లేకుండా అందించాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే ఆయా ఎరువుల కంపెనీలను కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 50% మాత్రమే గ్యాస్ ఉత్పత్తి జరుగుతుండగా 70% పెంచాలని ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా ఆ అంశం పరిశీలన మాత్రమే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రామగుండం ఎరువుల కర్మాగారం మాత్రం ప్రొడక్షన్ 50% మాత్రమే కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కూడా తక్కువగా సరఫరా అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటు ఆ ప్లాంట్ పైన ప్రభావం పడడంతో పాటు యూరియా ఎఫెక్ట్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సాగు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా అవసరాలు ఎక్కువగా ఉంటాయి. యూరియా వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో యూరియా సరఫరా కాకపోతే రైతాంగం అంతా కూడా రోడ్డెక్కే పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇటు రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు యూరియా ఎగుమతి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే యూరియా ఉత్పత్తి పైన గ్యాస్ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. సగానికి మాత్రమే ప్రస్తుతం అయితే ఉత్పత్తి కొనసాగుతుంది. గ్యాస్ కొరత ఇంకా ఏది ఏర్పడితే మాత్రం ప్లాంట్ షట్ డౌన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్ సతీష్.